కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులను సంరక్షించేందుకు అనేక సంస్కరణలను తీసుకొస్తుంది. అదేవిధంగా సామాన్య వ్యక్తులు కూడా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు విప్లవాత్మకమైన మార్పులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చే విధంగా పలు సంస్కరణలు కూడా తీసుకొస్తుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ విషయంలో పక్కదారి పడుతున్నారని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు సబ్ రిజిస్టర్ బిఎస్వి లక్ష్మి ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న లక్ష్మి దాదాపు కాళ్ళ మండలం కలవపూడికి సంబంధించిన గ్రామంలో దాదాపు గ్రామ కంఠానికి చెందిన భూమి ఎకరం 60 సెంట్లను తన భర్త వెంకటరాజు పేరు మీద రాసేసింది. అయితే దీనికి సంబంధించి ఆమె సబ్ రిజిస్ట్రార్ ఒక్కరే ఈ విధంగా చేశారా అంటే గ్రామంలోని రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే జరగదని చెప్పాలి. గ్రామ రెవెన్యూ అధికారులతో పాటు మండల రెవెన్యూ సిబ్బంది ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లయితే తెలుస్తుందనే చెప్పాలి. దాదాపు సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న లక్ష్మి ఎవరైతే ఉన్నారో తన భర్త పేరు మీద గ్రామ కంఠానికి సంబంధించిన పోరంబోకు భూమిని ఏ విధంగా ఎకరం 68 సెంట్లను తన భర్త పేరు ఏ విధంగా రాస్తారంటూ కూడా అక్కడ స్థానికులైతే మండిపడుతున్న పరిస్థితి. ఈ విషయం కాస్త జూన్ నెలలో జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం దీనిపై కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఉన్నతాధికారులు ఈ పోరంబోకు గ్రామ కంఠం భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ విషయంలో లక్ష్మిపై విచారణ కూడా ఆదేశించారు. అది కూడా మందకోడిగా సాగుతుందని చెప్పాలి. ఎక్కడ కూడా ఆమెపై శాఖాపరమైన చర్యలు అయితే తీసుకోలేదని చెప్పాలి. గ్రామంలోని దాదాపు గ్రామ కంఠానికి సంబంధించిన 485/2లోని దాదాపు ఎకరం 68 సెంట్లు అంటే దాని వాల్యూ రిజిస్ట్రేషన్ పత్రాల్లో దాదాపు 2,48,00,000గా దస్తావేజులో రాసిన పరిస్థితి కూడా ఉంది. అంటే గ్రామ కంఠానికి సంబంధించిన విలువైన భూమిని ఏ విధంగా తన భర్త పేరు రాస్తారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి. అయితే దీనిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొంతమందితో పాటు విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ విచారణలో ఇప్పటివరకు ఎటువంటిది వెల్లడైంది అనేది అయితే బయటికి తెలియని పరిస్థితి. దాదాపు ఇది జూన్ నెలలో జరిగింది. అంతేకాకుండా ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని రోజులకే ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసుకున్న పరిస్థితి. గ్రామంలోని గ్రామం కంఠం భూమిని ఏ విధంగా సబ్ రిజిస్టర్ తన భర్త పేరున రాస్తారంటూ కూడా కొంతమంది ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ విధంగా గ్రామ కంఠానికి సంబంధించిన భూమిని సబ్ రిజిస్టర్లు ఈ విధంగా చేస్తున్నారంటే అసలు ప్రజల ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందనేది అయితే చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఎంతో విలువైన భూముల్లో కష్టపడి ప్రజలు కొన్ని చోట్ల కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారందరి పరిస్థితి ఏంటి అంటే గ్రామంలో రెవెన్యూ అధికారులు మండల రెవెన్యూ అధికారులు సహకరిస్తే సబ్ రిజిస్టార్లు ఏదైనా చేసేయచ్చా అంటూ కూడా కొంతమంది అయితే మండిపడుతున్న పరిస్థితి. ఏ విధంగా ఈ గ్రామ కంఠంలోని 485/2లో ఏ విధంగా ఎకరం 68 సెంట్లను తన భర్త వెంకటరాజు పేరు మీద ఏ విధంగా రాస్తారంటూ కూడా మండిపడుతున్నారు. అయితే ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని రోజులకే మరొకసారి ఈ రిజిస్ట్రేషన్ పత్రాల్లో పార్ట్ 1 పార్ట్ 2 ఏదైతే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారో దానికి సంబంధించి ఎవరికి కూడా ఒప్పందం సరిగా లేదంటూ కూడా వెంటనే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి సంబంధించిన దస్తావేజులను కూడా రద్దు చేసేసారు. అంటే దీనికి సంబంధించి గ్రామ కంఠంలోని ఈ భూమిని ఏ విధంగా సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసిందో అనంతరం ఆ విధంగా రద్దు కూడా చేస్తారు. అంటే తన చేతిలో పనే కాబట్టి దాదాపు ఎకరం 68 సెంట్ల భూమిని అయితే తన భర్త పేరు మీద రాసేసింది. అనతికాలం కొన్ని రోజుల్లోనే ఈ విషయం అందరికీ పొక్కడంతో దానిని రద్దు కూడా చేసుకున్న పరిస్థితి. అయితే జిల్లాలో చాలా చోట్ల కూడా సబ్ రిజిస్టర్ వ్యవహార శైలులు ఈ విధంగానే ఉంటున్నాయంటే తప్పకుండా నేను చెప్పలేదు. ఎందుకంటే కొన్ని జిల్లాలో పలు మండలాల్లో కూడా ఈ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అంటే దాదాపు ఒక సబ్ రిజిస్ట్రారు గ్రామంలోని ఈ గ్రామ కంఠం భూమిని తన భర్త పేరు రాయడం అనేది చాలా దారుణమనే చెప్పాలి. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి కూడా సబ్ రిజిస్ట్రార్ వ్యవహార శైలిలో జిల్లాలో కొంతమంది సబ్ రిజిస్ట్రార్ వ్యవహార శైలి కూడా బాగుండడం లేదంటూ కూడా ప్రజలైతే మండిపడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్పై శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ఆమెపై తీసుకోకపోవడం వెనుక ఉండి మండలంలోని ఒక కూటమి నాయకుల్లో ఒక నాయకుని ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్లే ఈ విధంగా చర్యలు తీసుకోవడం లేదు అనేది అయితే సమాచారం అందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల ఆస్తులు రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ విధంగా చేయడం పట్ల ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సబ్ రిజిస్టర్ ఈ విధంగా తన భర్త పేరు గ్రామ కంఠంలోని ఎకరం 68 సెంట్లు ఏ విధంగా తన భర్త పేరు రాస్తారంటూ కూడా ప్రస్తుతం అయితే ప్రజలైతే మండిపడుతున్నారు. అక్కడ స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి. అయితే చూడాలి అధికారులు నిష్పక్షపాతంగా ఎటువంటి విచారణ చేస్తారు,
సబ్ రిజిస్టర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే ముందు వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే ఈ విషయం కాస్త తాజాగా బయటికి పొక్కడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మా ఆస్తులు ఏమయ్యాయి, మా ఆస్తులు ఉన్నాయా లేవా అంటూ కూడా కొంతమంది భయాందోళన చెందుతున్న పరిస్థితి. సాధారణంగా మనం చాలా చోట్ల రాజకీయ నాయకులు భూ కబ్జాలు చేస్తారనుకుంటాం, కానీ ఇటువంటి సబ్ రిజిస్ట్రార్లు ఏ విధంగా గ్రామాల్లోని గ్రామ కంఠం భూములను ఏ విధంగా తమ బంధువుల పేరున ఏ విధంగా రాస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతానికైతే దీనిపై అక్కడ స్థానికులు అయితే మండిపడుతున్నారు. సబ్ రిజిస్టర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది అయితే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా జూన్ నెలలో జరిగింది. ప్రస్తుతం ఆ గ్రామంలోని కొంతమంది ఫిర్యాదు చేయడంతో తాజాగా ఈ విషయం కాస్త బయటకు పొక్కిందని చెప్పాలి. వేచి చూడాలి సబ్ రిజిస్టర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తుమ్మల, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.